అన్ని విభజించుకుంటూ అన్ని స్తోత్రములు సమయానికి చక్కగా మనం స్తోత్రములు వాటిని పాటించడానికి ఇష్టపడాలి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయగా సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకుంటకు జాగ్రత్తగా చూసుకోండి అంటుడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అట్టిగా టైం పాస్ చేస్తూ ఆ రోజులు ఇంటికానే ఉంటాం, ఈ సమయంలో టైం పాస్ చేస్తావు, పాత కానీ కొడతావు, వేస్ట్ గా మాట్లాడుతూ ఉంటావు. కాబట్టి 50 దాటి 60 దాటిన బిడ్డలారా ఇంటికాడ ఉంటుండే సమయాన్ని ఎక్కువ ఉంటున్నావు. కాబట్టి సమయాన్ని వేస్ట్ చేయకు. అది స్తోత్రములు దినములు చెడ్డవి. ఓ స్తోత్రం, ఎప్పుడు అనారోగ్యం వచ్చేది తెలియదు, ఎప్పుడు సమస్య వచ్చేది తెలియదు. కానీ సమస్యలు జయించిన ఆ దేవుడు నీకుండగా దినములు చెడ్డవి కావచ్చు కానీ నాకు కాదు, నీకు కాదు. కారణం ఏంటంటే సృష్టికర్త అయిన యేసును మనం నమ్ముకొని ఉన్నాము. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి అజ్ఞానుల వలె కాక, అందరూ ఎప్పుడు అజ్ఞానుల వలె. అజ్ఞానం అంటే జ్ఞానం లేదుగా. 24 సమయం నీకు ఇస్తే 10 గంటలు వేస్ట్ చేస్తావా? రోజంతా వేస్ట్ చేస్తావు. అజ్ఞానంగా ఉంటాం, అజ్ఞానంగా సమయాన్ని వేస్ట్ చేస్తావు. ఒక రోజు నీకు దొరికిందంటే ఆ రోజును కరెక్ట్ గా దాన్ని విభజించి స్తోత్రం, నీకు ఇచ్చిన సమయం ఎంత, దేవుడికి ఇచ్చిన సమయం ఎంత. దేవుని సమయం రోజు కంటే 2 గంటలన్నర సమయం దేవుంది. అది ఫస్ట్ దేవుడికి ఇయ్యే, అది దశభాగం. 2 గంటలు 2:30 నువ్వు దేవునికి ఇచ్చి ఆ తర్వాత దేవుని దగ్గర నువ్వు అడగాలి. అల్లేపడి అడిగా. పొద్దున అర్ధగంట చేయి, మధ్యాహ్నం అర్ధగంట చేయి, సాయంకాలం అర్ధగంట చేయి, పడుకుంటాం అర్ధగంట చేయి. టోటల్ గా 2 గంటలు చేసిన చెప్పర గట్టిగా హల్లెలూయా. ఇది చెయ్యి బిడ్డ. సమయం అంతా వేస్ట్ చేసుకుంటున్నావు, సమయం అంతా వెళ్ళిపోతున్నాయి, రోజులంతా వెళ్ళిపోతున్నాయి. నీ జీవితంలో సంపాదించింది ఏముందంటే ఆత్మీయలో ఎదుగుదల కనుక శరీర సంబంధన ఆశీర్వాదం నీ దగ్గరకు రావడం లేదు. చెప్పర గట్టిగా హల్లెలూయా, చెప్పర గట్టిగా హల్లెలూయా. ఇలాగ చేస్తే తల్లి నీ కొడుకులు అంటారు, అమ్మా ఏం సంపాదించినావు? ఏం సంపాదించింది ఏం లేదు బిడ్డ, బ్యాంకులో పోతుంది. మరి ఎందుకమ్మా యేసుక్రీస్తు నమ్ముకున్నావు అంటే మనం ప్రార్థన లేదు, మనం దేవునికి ఇష్టానుసారంగా మనం బతకడానికి ఇష్టపడం. కాబట్టి మనం పొదుపు చేసుకున్న ఆ డబ్బు కూడా సొమ్ము వెళ్ళిపోతుంటే మనం అజ్ఞానంగా స్తోత్రం సమయం అంతా వేస్ట్ చేస్తున్నాం. చెప్పర గట్టిగా హల్లెలూయా. అజ్ఞానంగా నువ్వు టైం పాస్ చేస్తే నువ్వు దేవుని అడగడానికి కూడా స్తోత్రం పనికిరా మనం. కాబట్టి నీకు ఇచ్చిన సమయాన్ని ఓ స్తోత్రం, ఈ చెడ్డ లోకములో ఉన్నావు, ఈ పాప లోకములో ఉన్నావు. కాబట్టి జాగ్రత్తగా నీ సమయాన్ని వాడుకోవడానికి ఇష్టపడాలి. చెప్పర గట్టిగా హల్లెలూయా. ఇందుకోసం ఏమంటారా, చాలా మంచి జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనుడి అంటుడు. ఇందంటుడు చూడు, అవివేకులు కాక చిత్తమేదో గ్రహించుకొనుడి. అక్కడ ఆగుదాం. ఏంటట? చిత్తమేదో దేవుని చిత్తం చెప్పిన కదా. దేవుని చిత్తం ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయడం. హల్లెలూయా పండుగగా దేవుని చిత్తం. అలాగే సంతోషముగా ఉండుడి దేవుని చిత్తం. మేలైన ఇతరులకు చేయము స్తోత్రము, అది దేవుని చిత్తం. కృతజ్ఞత కలిగి ఉండుడి. ఇవన్నీ కలిపి స్తోత్రం. ఇంకో మాట ఏంటంటే సంతోషముగా ఉండుడి. మనకు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఈ మాటలన్నీ కనబడి దేవుని చిత్తమును మనం జరిగించాలి. చెప్పర గట్టిగా హల్లెలూయా. అక్కడ మాట అదే వాడబడ్డది, అది వాడబడి యేసుక్రీస్తు నమ్ముకున్న వారు దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళడానికి నువ్వు స్తోత్రం ఉండకూడదు. బైబిల్ చూసుకోవాలి, బైబిల్ ఎట్లా చెప్తుందో నువ్వు అట్లా బతకడానికి అది దేవుని చిత్తం. అందుకోసమే అక్కడ మాట స్తోత్రములు పులిస్టాపు ఆగి ముందుకు వెళ్ళిపోతుంది. ఏమంటున్నానా, అది మళ్ళీ కొంచెం వెనకొచ్చి ముందుకు వెళ్ళిపోతే స్తోత్రం. ఏమంటాడు, బాగా ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యముతో, మద్యం అంటే ఏంటిరా? కళ్ళుతో మత్తులై ఉండకుడి అన్నాడు. ఇక్కడ చూడు, మద్యం అనేది ఇక్కడనే వాడబడ్డది, నా మాటలు కాదు. ఈ ఎగస్పత్రం చక్కగా కనబడుతుంది. చెప్పర గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మద్యం ఇక్కడ పెట్టిండు ఆ గ్రంథకర్త. ఇక్కడ ఆ స్తోత్రములు ఆ నిషవత్తును ఇక్కడ ఎందుకు పెట్టినట్టు అంటే మనకి అర్థం కావాలని. ఆమె చెప్పండి గట్టిగా. చూడు, పక్కబడి వచ్చి ఉన్నాను, పక్కన చదువు. మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు కానీ అయితే ఆత్మపూర్ణుడై ఉండుడి. చప్పడగొండి గట్టిగా, దేవునికి మహిమ కలుగును. అదే మద్యములో స్తోత్రం నిష ఉంది. కళ్ళు తాగినోడు చూడరా, కళ్ళు తాగిన వ్యక్తిని చూడు, వాడికి ఎంత బలం వస్తుందో.
వాడు అందరిని తిరుగుతాడు, కళ్ళు ఆగినప్పుడు అందరిని తిట్టేస్తాడు, పొద్దుగానే చేసినట్టు ఏమన్నాడో వాడికి తెలియదు. వాడిని కంట్రోల్ ఏం చేసింది? కళ్ళు. ఇప్పుడు ఆత్మపూర్ణులై ఉండు అని చెప్పిండు. చొప్పర గట్టిగా హల్లెలూయా. అయితే కళ్ళు తాగిన వ్యక్తి కంట్రోల్ గా ఉండడు. ఏ మోర్లు పడతాడో, ఏ ఛానల్ పడతాడో, అది ఎక్కడ పడదో వారికి తెలియదు. ఎందుకంటే ఆ మద్యం, ఆ కళ్ళు ఆ వ్యక్తిని కంట్రోల్ చేసి నడిపిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. అయితే అందులో దుర్వ్యాపారం ఉంది, అందులో చెడ్డ పని ఉంది, అది నేను పడగొడుతుంది. అయితే ఆత్మపూర్ణులై ఉండు అంటే ఆత్మచేత నింపబడుడి. చపడబడండి గట్టిగా, ఆత్మచేత నింపబడుడి. ఆత్మ ఎట్లా నడుస్తుందా? ఆత్మ ప్రార్థన చేయిస్తుంది, ఆత్మ బలపరుస్తుంది, ఆత్మ నిలబెడుతుంది, ఆత్మ పాపమును వడగొట్టది, ఆత్మ దేవుని కోసం నిలబెడుతుంది. పరిశుద్ధాత్మ ఎవరికి స్తోత్రం అన్యాయం జరిగినా ఊరుకోదు, ముందుకు వెళ్ళిపోయి స్తోత్రం నిలబెడుతుంది. ఆత్మపూర్ణులై ఉండుడే అని చెప్తుండు. హల్లెలూయా పండుగడిగా ఆత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను అడగాలి. ఆజ్ఞలో వస్తా అంటే పాపానికి దూరంగా ఉండాలి, అన్యాయానికి దూరంగా ఉండాలి, అక్రమకు దూరం ఉండాలి. పాపాలు ఏది చెయ్యకుండా బైబిల్ చదువుకుంటూ నువ్వు దేవుణ్ణి కోరుకోవాలి. ప్రభా నీ ఆత్మని. అంతే. ఆరాధనలో నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవుడు ఆత్మను అనుగ్రహిస్తాడు. చప్పుర గట్టిగా హల్లెలూయా, చప్పుర గట్టిగా హల్లెలూయా. కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ అర్థమైంది. మరియు మద్యముతో మీరు మత్తులై ఉండప్పుడు దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండు. చప్పర గట్టిగా హల్లెలూయా. కాబట్టి లుకపతి సంఘము దేవుని పిల్లారా ఆత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మలో మీరు ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మలో ఒక పెంతుకోస్తు సావాసానికి తెలుసు ఇది ఆత్మపూర్ణులు అనే మాట. ఎక్కువ బయట స్తోత్రం ఈ మాటలు వారు వర్ణించరు. ఎందుకంటే వారికి తెలిసింది వాక్యం అని కూడా పోతారు, కానీ ఆత్మ గురించి పెద్ద వారికి అవగాహన వారికి కనబడదు. దేవునికి మహిమ కలుగు. ఎవరైతే పరిశుద్ధాత్మను కోరుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ మెట్టుపై ఆధారపడతారో, ఎవరైతే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ప్రార్థన చేయగా మేడ గదిలో ఓ స్తోత్రం 120 మంది ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ వారిపై దిగను, అగ్నిజ్వాల వంటి నాలుకలు వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించిండ్రు. హల్లెలూయా గట్టిగా. అక్కడ నుంచే సంఘం స్టార్ట్ అయింది. సంఘం అక్కడి నుంచే. కాబట్టి దేవుని ప్రియులారా, యేసుక్రీస్తును నమ్ముకున్న మనకు పరిశుద్ధాత్మ ఎంత అవసరమో, చాలా అవసరం. ఈ పాప లోకంలో నువ్వు పడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దానికి కారణం ఏంటంటే నువ్వు స్తోత్రం చాలా యేసు చెప్పినట్టు, వాక్యం చెప్పినట్టు బతకాలి. నీతిగా బతుకుంటూ నువ్వు ప్రార్థన చేసుకుంటూ యేసయ్యను అడిగినప్పుడు ఆయన ఆత్మతో నింపగలడు. చప్పర గట్టిగా హల్లెలూయా.